ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కటవుతున్నాయి, అమెరికా ఒంటరవబోతోంది అనేది కూడా ఒకంత సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే నడుస్తుంది. నిజంగా ఆ కోణంలో చూడొచ్చంటారా? ఆ పరిస్థితులు వస్తాయంటారా అసలు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే మనం రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపాలో ఉన్నటువంటి దేశాలే ప్రపంచ మార్కెట్ ని పంచుకోవడానికి తమలో తాము యుద్ధాలు చేసుకున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలకి కారకులయ్యాయి. ఓకే. హిట్లర్ ప్రపంచానికి ముందు ఐరోపాకి ముప్పుగా వస్తాడు. హిట్లరు సోవియట్ యూనియన్ సోషలిస్ట్ రాజ్యంగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ని దెబ్బతీస్తాడు. దాన్ని దెబ్బతీసేట్లయితే ఐరోపాలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజానికి దెబ్బ తగులుతుంది, మనం అంతా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి ఇదే అమెరికా హిట్లర్ కి రెండో ప్రపంచ యుద్ధంలో మొదటి దశలో ఆయుధాలు కూడా అందించింది. అనేక దేశాలు ఆ రోజు మన మీద కాదు కదా, సోవియట్ తో కదా అని చెప్పేసి చేస్తే సోవియట్ లో ఆనాడున్నటువంటి నాయకత్వం ఈ కుట్రను గమనించి హిట్లర్ తోటి తాత్కాలికమైనటువంటి సంధి చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు కూడా యుద్ధానికి సన్నద్ధం కావాలి కనుక తాత్కాలిక సంధి చేసుకుంది. సంధి చేసుకున్న కారణంగా ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి అదే హిట్లర్ మొత్తం ఐరోపానంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో అప్పుడు ఐరోపా దేశాలు లేదా అమెరికా వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఆ సోవియట్ యూనియన్ తో కలిసి హిట్లర్ ని అంతమొందించారు. అందుకని ఇప్పుడు కూడా అమెరికా ప్రపంచంలో ఇతర దేశాలను ఆక్రమించుకుంటా ఉంటే మనదేం పోయిందిలే, మనకేమి ఇప్పటికేమి ముప్పు లేదు అని ఏ దేశం అయినా అనుకునేట్లయితే అది ఎవరికైనా ముప్పే. ఇతరత్ర అన్ని పక్కన పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు ఆ దేశాలకి సహకరించడం లేదు, ధైర్యం చేయడం లేదు. ముందుకు వెళితే మన దేశం పరిస్థితి ఏమైపోతుందో, ఎందుకు వచ్చిన గోల అని ఒకంత ఆలోచనలో ఉన్నట్లుగా కూడా డిస్కషన్ నడుస్తుంది కదా. అసలు ఉంటుందంటారా? అలా ఉన్నా గానీ ట్రంప్ ఊరుకుంటాడా? ట్రంప్ ఊరుకోడు కదా. దాన్ని ఒక బలహీనతగా కూడా తీసుకుంటారు కదా. దాన్ని ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది అదే. ఇప్పుడు ఐరోపా దేశాలు, నాటో దేశాలన్నీ కూడా అమెరికాకి మిత్రపక్షం, అమెరికా ఎట్లా నడిస్తే అట్లా నడుస్తాయి అనుకున్నారు. కెనడా పక్కనే ఉంది, అది మిత్రపక్షమే అనుకున్నారు. మెక్సికో అది కూడా పక్కనే ఉంది, అది కూడా మిత్రపక్షం అనుకున్నారు. కానీ ట్రంప్ ప్రారంభించినటువంటి పన్నుల యుద్ధంలో మరి ఎవరినైనా వదిలాడా? కెనడా మీద కదా ముందు ధ్వజం ప్రకటించింది. ఐరోపా దేశాల మీద కూడా పన్ను విధించాడు కదా. అందువలన అమెరికా కావచ్చు లేదా ఒక నియంత ఎవరైనా కానీ ప్రపంచాన్ని ఆక్రమించుకోదలుచుకున్నటువంటి నియంతకి తన పర అనేటువంటి భేదమే ఉండదు. కాకపోతే టాక్టికల్ గా కొంతమందిని దూరంగా పెట్టడానికి లేదా కొంతమందిని శత్రువులుగా చేసుకోవడానికి కొన్ని ఎత్తుగడలు అనుసరిస్తారు తప్ప అల్టిమేట్ గా అన్ని దేశాల మీద పడతాడు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇప్పుడు అమెరికా కూడా అదే వాటిలో ఉంది కనుక అనేక దేశాలు అసెస్ చేసుకుంటున్నాయి, మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనం సర్వైవ్ అవుతాము, లేదా అమెరికాని ఎట్లా అనేటువంటి అంశాలన్నీ మథనం జరుగుతూ ఉంది. భారతదేశంలో కూడా అట్లాంటి మథనం జరగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మధుర విషయంలో మాట్లాడలేదు, గ్రీన్లాండ్ విషయంలో మాట్లాడలేదు, ఇరాన్ విషయంలో మాట్లాడలేదు. ఎందుకని? ప్రపంచానికి ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మానవ హక్కులే మా జయం అని చెప్పేసి చెప్తారు కదా. మరి వీటిల్లో ప్రజాస్వామ్యం ఉందా? మానవ హక్కులు ఉన్నాయా? అందుకని ఒక అవకాశవాదం దాన్నే మౌనంగా ఉండేటట్టు ఒక దౌత్యం అని చెప్పేసి ముద్దు పేరు పెడుతున్నారు. చూద్దాం, ఇది కూడా ఈ మౌన దౌత్యం మన దేశానికి ఏ విధంగా లబ్ధి కలిగిస్తుంది అనేటువంటిది కూడా మనం చూద్దాం. లబ్ధి కలిగినప్పుడు ఇది మౌన దౌత్యం కాదు, లొంగిపోయే దౌత్యం అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది.